సో యూఎస్లో ఎంఎస్ చేయడానికి మనం తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ లేకపోతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే వాటికి మనం చేయాల్సిన 5 పాయింట్స్ టు బి కన్సిడర్. సో అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దీనికి సంబంధించి చాలా మందికి డ్రీమ్స్ అనేది ఉంటాయి, డాలర్ డ్రీమ్స్ అనొచ్చు. యూఎస్ ఎలా వెళ్ళాలి, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉంటుంది. చాలా మంది ఏంటంటే కన్సల్టెన్సీ రెఫర్ చేసిన దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి యూనివర్సిటీస్లో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనం దాని గురించి ఒక డీటెయిల్ డిస్కషన్ అనేది చేసుకుందాం. 5 పాయింట్స్ టు బి కన్సిడర్ అండ్ టాప్ 5 కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాము యూఎస్లో. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ అంటే యూఎస్ వెళ్ళడానికి మనం చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు, ప్రికాషన్స్ అని కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ ప్యాషన్. మన ప్యాషన్ అనేది ఏంటి, అది దేని గురించి చేయాలనుకుంటున్నాము, ఎందుకు యూఎస్ వెళ్ళాలనుకుంటున్నాము, బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాము, లేకపోతే ఒక చిన్నప్పటి నుంచి మనకి యూఎస్ వెళ్ళాలి, ఎక్కడ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అని అనుకుంటున్నాము, లేకపోతే స్పెసిఫిక్గా నేను ఒక పర్టికులర్ సెగ్మెంట్లో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నా కెరీర్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నాను ఈ యూఎస్, అలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ అనేది రండి. ఆ తర్వాత చాలా మంది మ్యాక్సిమం పీపుల్ గురించి నేను చెప్తా ఉన్నాను. మ్యాక్సిమం పీపుల్ వాట్ దే విల్ కన్సిడర్ అంటే ఎంఎస్ ఎందుకు చేస్తున్నారంటే టు మేక్ మోర్ మనీ, టు ఎర్న్ మోర్ మనీ. సో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఎంఎస్కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి కోర్సెస్ ప్రిఫర్ చేయాలో కూడా చెప్తారు. సో టాప్ 5 కోర్సెస్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి, అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అండ్ రోబోటిక్స్ అండ్ దెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ 5 అయితే టాప్లో ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ ప్యాషన్ ఐడెంటిఫై చేస్తారు, మాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే ఐటీ తీసుకుంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఎంఐఎస్ కూడా బాగానే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఎంబీఏ అంటే ఎంబీఏ ఇన్ఫర్మేషన్ రెండు, అంటే బిజినెస్ ఐటీ రెండు సెక్టర్స్ అనేవి కలిసి ఉంటాయి. దీంట్లో ఎంఐఎస్ కూడా చాలా మంది తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంకో పాయింట్ బి కన్సిడర్ ఏంటి అంటే మనం ఏమేమి ఉన్నాయి, మన ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుంది ఇది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది చూసుకోకపోతే మళ్ళీ మనకి వేస్ అప్రూవల్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దాని తగ్గట్టు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ లొకేషన్ అనేది చూసుకోవాలి, ఏ లొకేషన్లో ఉండాలనుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే యూఎస్ అంతా ఒకేలా ఉంటుంది, అంతా చాలా కూల్ ప్లేసెస్ అట్లా అనుకుంటారు. బట్ యూఎస్ లో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ కూల్ అనేది, వెదర్ అనేది కూల్ ఉండకుండా కొంచెం హాట్ ఉండే కూడా ఉన్నాయి. సో అంటే మనం అది ప్లాన్ చేసుకోవాలి, మనం ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నాం. సో ఏ కంట్రీలో, ఏ స్టేట్లో, యూఎస్ లో కూడా చాలా స్టేట్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉండాలనుకుంటున్నాం ఇది మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే దాంట్లో ఆ స్టేట్లో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీ, థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ఏమిటి, ప్రైవేట్ యూనివర్సిటీ ఏమిటి, మీరు దేంట్లో వెళ్ళాలనుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ అగైన్ ఇంకొక డౌట్ వస్తుంది మనకి, పబ్లిక్ ప్లాన్ చేసుకోవాలా, ప్రైవేట్ ప్లాన్ చేసుకోవాలని. సో పబ్లిక్ ఏంటి అంటే ఈ రెండింటికి 2 మేజర్ డిఫరెన్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫండింగ్ విషయంలో పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేట్ అంటే లార్జర్ డొనేషన్స్ కింద వస్తాయి, ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే సో గవర్నమెంట్ టేక్ కేర్ చేసేది సబ్జెక్ట్ కూడా కొంచెం కొన్ని యూనివర్సిటీస్లో పబ్లిక్ అంటే కూడా ప్రైవేట్ యూనివర్సిటీలోనే కొంచెం ఎక్కువ బెటర్గా మనకి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 2 మేజర్ డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ కాస్ట్ కూడా మ్యాటర్స్, కాస్ట్ కూడా పబ్లిక్ యూనివర్సిటీ అయితే తక్కువ అవుతుంది, బట్ ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే కొంచెం ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. సో ఫైనాన్షియల్ చాలా మంది మీరు ఇప్పుడు యూనివర్సిటీలో వెళ్ళినా కానీ చాలా మంది ఏం చేస్తారంటే మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఎంత పెట్టుకోగలుగుతారు, ఎంత అయితే ఓకే అనుకుంటే చాలా మంది ఎంత తక్కువ వెళితే అంత తక్కువ అనే కాన్సెప్ట్ అనేది రీజన్ అంటే ఫ్రీక్వెంట్గా అనిపిస్తుంది. కొంతమంది కొంచెం ఖర్చు అయినా పర్లేదు, మంచి దాంట్లో నేను తెచ్చుకుంటాను సీట్, మంచిగా జిఆర్ఈ కానీ టోఫిల్ కానీ రాస్తాను అని చెప్పి అని అంటారు. బట్ మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే ఈ విధంగా తక్కువ అయితే పర్లేదు అనుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ మనం ఇప్పుడు తక్కువ కాన్సెప్ట్లో వెళ్ళినా కానీ అక్కడి నుంచి మళ్ళీ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీకి, మంచి యూనివర్సిటీకి మారేదానికి ఛాన్స్ ఉంది. దాని గురించి వరి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు తక్కువకు వెళ్ళాము, అరే ఈ యూనివర్సిటీ బాగలేదు, నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోలేను అంటే పెట్టుకోవచ్చు. అక్కడికి వెళ్తే మనకు కూడా కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. కాబట్టి ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 20 అవర్స్ మాత్రమే మనము అఫీషియల్గా లీగల్గా పార్ట్ టైం జాబ్ చేయడానికి, అది కూడా సరౌండింగ్ యూనివర్సిటీలోనే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది.
చాలా మంది అవుట్ సైడ్ ఇన్వెస్టర్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు, వర్క్ చేసి బై క్యాష్ తీసుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఇస్ నాట్ లీగల్, అది లీగల్ అయితే కాదు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మనం ఇంకో పాయింట్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే అకామిడేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ఉంటే, అంటే అకామిడేషన్ ప్రాపర్గా ఉంటే అలాంటి ఏరియాలో తీసుకుంటే మనకి ఏంటంటే దాంతోపాటు నేను ఒక్కడనే తీసుకుంటానే కాన్సెప్ట్ కాకుండా మనతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఆల్రెడీ ఎవరున్నా ఆ స్టేట్లో ఉన్నా కానీ అలా తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అనేవి మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇంకా ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ సంబంధించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను. మోస్ట్ ఈ కోవిడ్ అంతా ఏం లేకపోతే దిస్ ఆగస్ట్ ఆర్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఒకసారి విజిట్ చేద్దాం, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం కూడా ఒకసారి చేసి వెళ్తాం మన ప్లాన్లో ఉన్నాను. మోరోవర్ దట్, బట్ ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూనివర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ మనీ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకునేదంటే వీసా తొందరగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. అండ్ రీసెంట్ డేస్లో ఐఎల్టీఎస్ అనేది స్లాట్స్ ఓపెన్ కావట్లేదు, కానీ దీనికి సంబంధించి ఆల్టర్నేట్ ఏంటి, ఎలా చేస్తున్నారు అది కూడా నేను ఓవర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఎవరైనా యుఎస్ వెళ్ళాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యుఎస్ వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు. బట్ ఆస్ట్రేలియా అయితే కొంచెం కష్టంగా ఉంది ప్రజెంట్ ఉన్న సినారియోలో. మనకి వీసాస్ తొందరగా అనేది అప్రూవల్ అవ్వట్లేదు ఆస్ట్రేలియాకి. బట్ ఫర్ ఏ చేంజ్ యుఎస్ మనకు తొందరగా వీసాస్ అయితే అప్రూవల్ అవుతా ఉంది రీసెంట్ డేస్లో. వీ కెన్ సీ దట్ అదైతే కనిపిస్తూ ఉంది రీసెంట్ డేస్లో. సో నెక్స్ట్ ఫాల్కి ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏప్రిల్ ఇంటేక్కి. Okay, thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all the related courses. Thank you.